బుట్టిలో మరో బ్రేక్ని చూస్తున్నాం. ఇవాళ 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతుంది. సమ్మెతో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ వరకు కూడా వర్కర్స్ పాదయాత్ర చేయనున్నారు. ఇక కొంతమంది నిర్మాతలు మమ్మల్ని మాఫియా అంటున్నారని ఫెడరేషన్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నాయకులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. వేడికి వేళ 6వ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. రేపు కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు కూడా వర్కర్స్ పాదయాత్ర చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ బంద్ అయ్యే నేటికి 6వ రోజు అవుతుంది. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి షూటింగ్స్, తెలుగు షూటింగ్సే కాకుండా ఈ తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని షూటింగ్స్ కూడా ఇక్కడికి లొకేషన్ దృష్ట్యా పొంది రావడం, టెక్నికల్ మెయిన్ టీమ్ అక్కడికి ఉన్నట్టు కూడా కార్మికులు మాత్రం ఇక్కడి నుంచే వారు తీసుకున్నటువంటి పరిస్థితి. సో దీంతో ఒకసారిగా స్టూడియోల దగ్గర, అలాగే డబ్బింగ్ స్టూడియోస్ దగ్గర అన్ని చోట్ల ప్రస్తుతానికి మొత్తం వ్యవస్థ అంతా ఆగిపోయింది. సినిమాకి సంబంధించినటువంటి ఏ పని కూడా జరగట్లేదు. ఇట్లా ఫెడరేషన్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులు కూడా పాటిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ వర్క్ 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని వర్క్స్ కూడా ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు తర్వాత హీరోలు అంతా తలబట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ ఉంటుంటాయి. అటువంటిది ఈ బంద్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన బంద్ వల్ల నిర్మాతలకు భారీ నష్టమే వస్తుంది. దీనివల్ల వ్యాపారాలకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు కూడా పెరుగుతాయన్న భావన కూడా ఉంది. ఇప్పట్లో కొలికొచ్చే పరిస్థితి లేదు. నిన్ననే ఛాంబర్ ఒక నిర్ణయం తీసుకుంది. అసలు కార్మిక నాయకులతోటి చేసుకునేటువంటి చర్చలు చేసేటువంటి పరిస్థితి లేదు. సినిమా షూటింగ్ చేయొద్దు, వాళ్ళని పిలవద్దు, వాళ్ళని చర్చలకు ఎవరు కూడా పిలవద్దు, ఏ నిర్మాత కూడా పిలవద్దు. వారు ఖచ్చితంగా పట్టుపడుతున్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవట్లేదు. ఇండస్ట్రీకి వారు ఒక శనిలా దాపరించారనే మాట కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడానికి, ఇండస్ట్రీని అగౌరవపరచడానికి, ఇండస్ట్రీని ఈ నష్టం చేకూర్చే విధంగానే ఇండస్ట్రీ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఈ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నటువంటి ధర్నా లాగా, నిరసన లాగా, బంధులాగా కనిపిస్తుంది తప్ప ఇది ఇండస్ట్రీ గురించి ఆలోచించే విధానం లేదు. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఎవరు కూడా మాట్లాడొద్దు, షూటింగ్ లో అవ్వద్దు. ఎవరైనా షూటింగ్స్ కి వెళ్తే వారిని సభ్యత్వం నుంచి, ఫిలిం ఛాంబర్ నుంచి తొలగించడం జరుగుతుంది. వారికి నాన్ కోఆపరేషన్ కూడా చేస్తామని కూడా నేను చెప్పడం జరిగింది. అయితే మరో కార్యాచరణ మాత్రం ఈ రోజు ప్రకటిస్తారని ఫిలిం ఛాంబర్ చెప్పారు. అసలు ఏంది వీళ్ళు చర్చలకు రాకపోతే ఏంటి, ఇండస్ట్రీ ఎలా వెళ్ళాలనేది కూడా ఒక కార్యాచరణ కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి అంటే, నిన్న ఎవరైతే ఈ ఫిలిం ఛాంబర్ పెద్దలు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో, దీనికి సంబంధించినటువంటి ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులందరూ, కార్మికులు అందరూ కూడా కృష్ణానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేయడానికి వారు సన్నద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ధర్నాలు, రాస్తారోకలు కూడా చేయడానికి వీరందరూ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేసుకున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది నిర్మాతలు వారిపై చేసినటువంటి కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని, కేసులు కొంతమంది టీజీ విశ్వప్రసాద్ లాంటి వ్యక్తులు నోటీసులు పంపించారు, వారిని కూడా వెనక్కి తీసుకోవాలని, కార్మికులు అవమానించొద్దని చెప్పేసి అంటున్నారు. మా యొక్క న్యాయం డిమాండ్ కూడా న్యాయపరమైనది. రైట్ అశోక్, అయితే రేపు కార్మికులందరూ కూడా కృష్ణనగర్ నుంచి ఫిల్మ్ నగర్ వరకు ఈ యొక్క ధర్నా చేపట్టిన తర్వాత వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఆల్రెడీ కూడా వినతి పత్రాలు సమర్పిస్తూనే వస్తున్నారు. అటు పెద్దలైన ఇండస్ట్రీలో పెద్దలైన చిరంజీవితో చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి, అన్నీ కూడా విఫలమవుతూనే ఉన్నాయి. సో మరి ఈ రోజు రేపు ఈ యొక్క పాదయాత్ర, ఈ యొక్క ధర్నా తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? రేపు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలను కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయా? మళ్ళీ ఎవరికైనా వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అయితే యాక్చువల్ గా ఇరు వర్గాలు, ఇటు బాలకృష్ణని, మెగాస్టార్ చిరంజీవిని కలిసిన వాట వాస్తవమే. వారు కొంత టైం కావాలని కోరారు. కానీ ఇక్కడ నిర్మాతలు కానీ, కార్మికులు కానీ వారు చెప్పిన టైం తీసుకోకపోవడం, ఒక సమ్మెను వాళ్ళు అన్నదంటే మీ డిమాండ్స్ పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం, ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఈ బంద్ని
ఇక్కడతో ఆఫ్ చేయండి, షూటింగ్ లకు రండి, షూటింగ్ లో పాల్గొనండి, తర్వాత మీకు కావాల్సిన డిమాండ్స్ ఏమున్నాయో ఇవి మా దృష్టికి తీసుకురండి, అవి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పారు. అయితే ఈ నిర్మాతలు దీనికి సముఖంగా ఉన్నా కూడా కార్మికులు మాత్రం దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పినటువంటి దానికి లేదు. అందుకే వాళ్ళ నిర్ణయాలు కూడా పక్కకు పెట్టేసి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ధర్నా చేయాలంటున్నారు. అయితే కొంతమంది చేసే కామెంట్స్ ఏంటంటే, చిత్రపురికి సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ చిత్రపురిలో అనిల్ కూడా కావాలని ఇటువంటి చేసిన వల్లభనేని అనిల్ కావాలని ఈయన రేపు గెలుపు కోసం అని కార్మికుల తరఫున కూడా కొంత డ్రామా ఆడుతున్నాడు, ఈ ఎలక్షన్స్ లో గెలవడానికి కార్మికుల తరఫున నిలబడడానికి ఇది చేస్తున్నాడు, ఆయన ప్యానల్ గెలవాలనేది ఇదంతా స్కెచ్ లా ఉంది అనేది ఒక మాట బయట ఆఫ్ ద రికార్డ్ అనుకుంటున్నాడు వాస్తవం. సో ఏది అయినప్పటికీ మాత్రం కార్మికులు మాత్రం షూటింగ్ లేక అతి సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రోజువారీ కూలీ మీద ఆధారపడే కార్మికులు మాత్రం డబ్బులు లేక ఈ వారం రోజులు షూటింగ్ లేక మాత్రం వెలవెలబోతున్నారు. ఆకలితో అలవాటిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొన్ని చోట్ల వినిపిస్తున్న మాట వాస్తవమే. షూటింగ్స్ బంద్ కావాలని వాళ్ళు కోరుకున్న వాస్తవమే. మరి చూడాలి ఎటువంటి తీసుకెళ్తుంది ముందుకి, ఈ ధర్నా తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.